అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం పాలకూర, జొన్న రొట్టెలు, అలాగే ఇన్‌స్టంట్‌గా ఉల్లిపాయ, వేరుశనగ పప్పుతో ఇన్‌స్టంట్‌గా చట్నీ. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. జొన్న రొట్టెలు మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలకూర యాడ్ చేసుకొని ఈజీగా, టేస్టీగా ఎలాంటి కష్టము లేకుండా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఈ ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఉల్లిపాయ, వేరుశనగ పప్పుతో ఇన్‌స్టంట్‌గా చేసుకునే పచ్చడి. ఇది కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె కానీ, బాండీ కానీ పెట్టేసుకోండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా సాల్ట్, ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని, ఇక్కడ ఇందులో నేను ఒక కట్ట పాలకూరని శుభ్రం చేసుకొని, ఉడికించుకొని, గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక చిన్న కట్ట, లేదంటే ఇక్కడ చూపిస్తున్న కప్పుతో హాఫ్ కప్పు వేసుకోండి. ఈ కప్పుతోనే మెజర్మెంట్ తీసుకున్నాను. హాఫ్ కప్పు వాటరు, హాఫ్ కప్పు పాలకూర పేస్ట్. అదే కప్పుతోటి ఒక కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఈ పిండి వేసుకున్న తర్వాత ఒక్కసారి అన్ని వైపులకి ఈ పిండిని స్ప్రెడ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని, మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ కొంచెం పిండి మనకి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుంటే తర్వాత మనం రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ పిండిని మనం ఒకసారి బాగా చేతితో కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అట్లాగే ముద్దలాగా బాగా చక్కగా చేత్తోటి మెదుపుకొని కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటే కొంచెం సేపు వెయిట్ చేసి కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి. ఈ రొట్టెలు మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. టేస్టీగా కూడా ఉంటాయి. మెత్తగా చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. మీరు ఏదైనా కర్రీతో అలా తినొచ్చు. లేదంటే చక్కగా పికిల్స్ తోటి, పెరుగుతో ఎలా తిన్నా కూడా బావుంటుంది. చూడండి, పిండయితే ఈ విధంగా. ఒకవేళ మీకు లూజ్ అయింది అనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. రొట్టెలైతే చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంకా ఈ మాత్రం ఉంది కదా! ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి లూజుగా ఉంది, ఒకవేళ వాటర్ క్వాంటిటీ ఎక్కువైతే కొంచెం పిండి యాడ్ చేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పొడి పిండి వేసుకొని చపాతీల్లాగా రోల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు చేత్తో తట్టుకోవటం చేతైతే చక్కగా చేత్తో జొన్న రొట్టెలు చాలామంది చేత్తో చేస్తూ ఉంటారు కదా! చాలా బాగా వస్తాయి. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం పిండి ఎక్కువ వేసుకొని చేత్తో రోల్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు. ఈ విధంగా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇలాగే మనం రొట్టె కాల్చుకోవచ్చు. లేదంటే కొంచెం షేప్ కనిపించాలి, మంచిగా రౌండ్ షేప్‌లో రావాలి అనుకుంటే ఏదన్నా గిన్నెతో కానీ, బౌల్‌తో కానీ ఈ విధంగా కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న రోటీల్లాగా చేద్దామని చెప్పేసి ఈ విధంగా కట్ చేశాననమాట. చూడండి, చాలా బాగా వచ్చినియి. ఈ విధంగా చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కిన తర్వాత రొట్టెలు వేసుకొని, వాటర్ వేసుకుంటూ ఈ విధంగా వాటర్ పైన చల్లుకోవచ్చు. లేకపోతే ఏదైనా క్లాత్ తోటి కొంచెం పైనంతా ఈ విధంగా వాటర్ అద్దుకొని 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవటమే. చక్కగా మనకి పొంగుతా వస్తాయి. మెత్తగా ఉంటాయి. మీకు లోపల కూడా పొరలాగా కనిపిస్తూ చాలా బాగా వస్తాయి. ఇలా కూడా మనం హెల్తీగా తీసుకోవచ్చు. ఏదైనా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు. జొన్న పిండి కానీ, సజ్జ పిండి, రాగి పిండి దేనితో అయినా, మిల్లెట్స్‌తో లేకపోతే గోధుమ పిండి మీ ఇష్టం. ఎలా కావాలంటే అట్లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ఒక ఏదైనా టిష్యూతో లేకపోతే క్లాత్‌తో గానీ ఇలా ప్రెస్ చేసుకుంటే పొంగుతూ వస్తాయి రొట్టెలు. ఇంకా ఆయిల్ కావాలంటే మీ ఇష్టం. జనరల్‌గా మనం రొట్టెలు చేసుకునేటప్పుడు జొన్న రొట్టెలు ఇవి కొంచెం వాటర్‌తోనే చేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కదా! చూడండి, మనకి మెత్తగా వస్తాయి. లోపలికి ఇలా బబుల్స్ వచ్చి బాగా మెత్తగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. చిన్న చిన్నవి చేసుకుంటే మనం 2, 3గా ఇట్లా ఒకేసారి కాల్చేసుకోవచ్చు. ఇట్లా పెనం మీద 2, 3 ఇలా పెట్టేసుకొని చేసుకోవచ్చు. కొంచెం బౌల్ చిన్నగా ఉంది. అందుకని నేను చిన్న చిన్నవిగా కట్ చేశాననమాట. పెద్దదుంటే కొంచెం పెద్ద మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. మనకి ఫైబర్ ఎక్కువుంటుంది. మనం ఇవి బ్రేక్‌ఫాస్ట్‌గా, డిన్నర్‌గా ఎలా తీసుకున్నా కూడా కొంచెం ఆకలేయకుండా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా మంచిది కదా! కొంచెం ఫైబర్ ఎక్కువుంటుంది కాబట్టి డైజెస్ట్ అవ్వటం స్లోగా ఉంటుంది. షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది జొన్నలతో చేసుకున్న రొట్టెలు. చూడండి, చక్కగా మనకి పొంగి ఇలా పట్టుకుంటే మెత్తగా అట్లా తగులుతూ ఉంటాయి. చాలా బాగా వచ్చినియి. టేస్ట్ కూడా బావుంటాయి.
దేంతో అయినా తినొచ్చు. మనం కర్రీ ఎలా కావాలంటే అట్లా ఎలా అయినా తినొచ్చు. చక్కగా రెండు వైపులా ఈ విధంగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకా తీసేసుకోవటమే. చూడండి ఇలా చిన్నవి చేసుకోండి, మీకు నచ్చితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇందులోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. బౌల్ తీసుకొని బౌల్లోకి ఉల్లిపాయలు ఒక చిన్న కప్పుతో, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇవి బౌల్లో వేసుకొని వేరుశనగపప్పు, వేయించిన వేరుశనగపప్పుని పైన పొట్టంతా తీసేసి ఒక చిన్న కప్పుతో కొంచెం క్రష్ చేసుకోండి. మనకి వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదా, అందులో అయినా సరే మీరు ఇట్లా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా క్రష్ చేసుకుంటే ఇట్లా కొంచెం పౌడర్గా వచ్చినట్లుగా పలుకుగా వస్తాయి. అవి ఒక చిన్న కప్పు. అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం లైట్గా, ఎక్కువ పోపు దినుసులు అవేమి యాడ్ చేయక్కర్లేదు. లైట్గా తాలింపు అయితే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా, ఒక స్పూన్తో షాజీరా వేసుకొని ఇందులో వెల్లుల్లి రెమ్మలు, ఒక 2-3 వెల్లుల్లి రెమ్మల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇట్లా పోపు పెట్టుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది. తినేటప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఎక్కువ స్పైసీ అవసరం లేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ఇంకా ఉల్లిపాయల్లో వేసేసుకోవటమే. ఒకసారి కలుపుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు సోంపు ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనం ఏ రొట్టెల్లోకైనా తినచ్చు, రైస్లోకైనా తినచ్చు, బాగుంటుంది. దోశ వేటిలోకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనం ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కదా, ఉల్లిపాయలు, వేరుశనగపప్పు, ఇవన్నీ వేరుశనగపప్పు వేయించి పెట్టుకుంటే ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు దేంట్లోకైనా కూడా. టేస్టీగా ఉండే పాలకూర, జొన్న రొట్టెలు, అలాగే ఉల్లిపాయ, వేరుశనగపప్పు ఇన్స్టెంట్ చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూడండి రొట్టెలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఒకే సైజులో మనం బాక్స్ పెట్టి కట్ చేసుకుంటే సేమ్ సైజులో వస్తాయి. పిల్లలకు కూడా చక్కగా 2 పెట్టేసి ఈ విధంగా ఇచ్చేయచ్చు. మీకు నచ్చితే ఇలా తినండి, లేదా ఏ కర్రీతో తిన్నా కూడా బాగుంటుంది. జొన్న రొట్టెలు కదా, మనం గ్రేవీ కర్రీస్ కానీ, పెరుగు కానీ, పికెల్స్తో ఏది కావాలంటే దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం నిమ్మరసం పిండుతున్నాను. ఇది పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా మనం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్లో, లేదంటే లాస్ట్లో తినబోయే ముందు కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం ఫ్లేవరు, సోంపు ఫ్లేవరు, కొంచెం తాలింపు పెట్టుకున్నాం కదా, వేరుశనగపప్పు తగులుతూ, పంటమ్మట వేరుశనగపప్పు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రొట్టెలతోటి చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి. చూడండి మనకి లోపల కూడా చక్కగా ఇలా పొరలుగా వచ్చి లోపలంతా బోల్గా కనిపిస్తూ ఉంది కదా, తుంచుతుంటేనే రొట్టెలు చాలా మెత్తగా ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా బాగున్నాయి రొట్టెలు. ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పాడవు, మనకి నెక్స్ట్ డే వరకు కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయి, మనకి మెత్తగా పాడవు, చక్కగా మార్నింగ్ కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.